ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో నిందితులకు ఎట్టకేలకు శిక్షలు పడ్డాయి. దీంతో ప్రణయ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ తీర్పు పైన హర్షం వ్యక్తం చేశారు. అయితే ఏ తప్పు చేయకున్నా తన తండ్రిని ఈ కేసులో ఇరికించారని శ్రవణ్ కూతురు మీడియా ముందు వాపోయింది. ఈ ఎపిసోడ్కు అమృతే కారణమంటూ ఆరోపించింది. ఈ క్రమంలో ఈ కేసులో తన తండ్రి ప్రమేయం లేదని చెబుతూ ఆయన్ని తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారామే. పేపర్ పైన బ్లాక్ పేపర్ పైన సైన్ పెట్టించుకున్నారు. పెట్టించుకొని మీకు తెలీదా మొత్తం బ్లాక్ పేపర్ పైన సైన్ చేయించుకొని చేశారు. అబద్ధం చెప్పించి ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా చేశారు. ప్లీజ్ నాన్న కోర్టు తీర్పుతో కొడుకు సమాధిని ముద్దాడి నివాళులర్పించారు ప్రణయ్ తల్లిదండ్రులు. అయితే ఈ కేసులో ఇప్పటికే అమృత తండ్రి మారుతీరావు బలవన్మరణంతో మృతి చెందగా ఇప్పుడు అమృత చిన్నాన్న శ్రావణ్ కు జీవిత ఖైదు పడింది. ఈ క్రమంలో పోలీసులతో శ్రవణ్ కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. తన తండ్రి తప్పు చేయలేదని శ్రవణ్ కుమార్ కూతురు బోర్న విలపించింది. ఈ కేసులో ఏ సంబంధం లేకున్నా ఆమె తండ్రిని అమృత కావాలని ఇరికించిందని ఆరోపించింది. దీనికి అంతటికీ కారణం అమృతే అని ఆమె చెల్లి ఆవేదన వ్యక్తం చేసింది. మొదటి నుంచి కూడా శ్రవణ్ రావుకు ప్రణయ్ హత్య కేసుతో సంబంధం లేదని ఆయన కుటుంబం వాదిస్తోంది. పేపర్ పైన బ్లాక్ పేపర్ పైన సైన్ పెట్టించుకున్నారు. పెట్టించుకొని మీకు తెలీదా మొత్తం బ్లాక్ పేపర్ పైన సైన్ చేయించుకొని చేశారు. అబద్ధం చెప్పించి ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా చేశారు. ప్లీజ్ నాన్న ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో A1 గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు చనిపోవడంతో A2 గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. ఇక మొత్తం 8 మందిని దోషులుగా నిర్ధారించిన కోర్టు సుభాష్ శర్మకు మరణశిక్షతో విధించగా మిగతా 6గురికి జీవిత ఖైదు విధించింది. మొత్తం 78 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంగానే ప్రణయ్ను హత్య చేసినట్లుగా నిర్ధారించింది కోర్టు. అమృత తండ్రి మారుతీరావు సుపారీ ఇచ్చి ప్రణయ్ను హత్య చేయించినట్లు కోర్టు స్పష్టం చేసింది. మా నాన్న తప్పు చేశారా? మా నాన్న తప్పు చేయలేదు. అన్యాయం చేశారు మాకు. ప్లీజ్ నాశనం చేసిన జీవితాలు సరిపోదా? మొత్తం చేసిందా మీ మీడియా? ప్లీజ్ మీకు దండం పెట్ట వదిలేయండి మమ్మల్ని. మీకు దండం పెడతారు. తప్పు చేశారండి మీడియా వల్ల, అమృత వల్ల. మా నాన్న 8 months జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఏం తప్పు చేయకుండా ఇంత తప్పు కూడా చేయలేదు. ఇంత కూడా చేయలేదు. ఇప్పుడు ఆయనకి ఎందుకంటే సతాయిస్తారు మీ వల్లని. పోలీసులు బెదిరించి పేపర్ పైన బ్లాక్ పేపర్ పైన సైన్ పెట్టించుకున్నారు. పెట్టించుకొని మీకు తెలియదు బ్లాక్ పేపర్ పైన సైన్ చేయించుకొని చేశారు. అబద్ధం చెప్పించి ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా చేశారు. కూర్చోండి, కార్లో కూర్చోండి. చచ్చిపోతా తప్పు చేశారా? హాఫ్ ప్రూఫ్ చూపియండి, కనీసం ఒక్క ప్రూఫ్ చూపియండి. మీరు చూపించింది మస్తు చూసినాం మేము. సరే ఇప్పుడు బయటికి రండి. ఇట్లా కాదు, ఇక్కడ కాదండి.
మీరు లోపల కూర్చోండి, బయటికి వెళ్ళండి. అసలు కోర్టు పెన్షన్లకు రావద్దు, కోర్టు పెన్షన్లకు మాట్లాడడానికి లేదు. మీరు అట్లా మాట్లాడడానికి లేదు, అట్లా మాట్లాడడానికి లేదు. మీరు బయటకు వెళ్ళండి, ఎట్లా ఉండడానికి అట్లా లేదు. మీరు బయట మాట్లాడండి. అట్లా కాదు, అది ఉండదు. అది నువ్వు చెప్పేది కాదమ్మా, నువ్వు చెప్పేది కాదు, నువ్వు చెప్పేది కాదు. అది ఆగు, కల్పిస్తారు కానీ ఇది అనవసరంగా ఈ టైంలో కాదు, దాంట్లో కూర్చోండి, దాంట్లో కూర్చొని కొంచెం డ్రైవర్